హలో డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ హబ్ నందు మీకు స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్ తెలుపబడుతున్నాయి. సో యూ విల్ ఫాలో మీ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, we are living in the beautiful nature, so we must have a peaceful mind. So every day you have to stay calm in the morning for some time, then you will gradually get a peace of mind. By the peace of mind you can achieve anything. You can easily get your targets by the peace of mind. So dear friends, you will stay calm every day in the morning for some time. డియర్ ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో మనము టెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. దే ఆర్ నెంబర్ 1 ప్రజెంట్ టెన్స్, నెంబర్ 2 పాస్ట్ టెన్స్, నెంబర్ 3 ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 types. దే ఆర్ నెంబర్ 1 సింపుల్ ప్రజెంట్ టెన్స్, నెంబర్ 2 ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, నెంబర్ 3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నెంబర్ 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, once again we have to review simple present tense. Definition: this tense is used to express habitual actions, repeated actions, universal truths and proverbs. స్ట్రక్చర్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్కు స్ట్రక్చర్ వెరీ సింపుల్గా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఎవ్రీడే మనము డైలీ వైజ్గా చేసే పనులకు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఈ టెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం లాజికల్గా కూడా ఉంటుంది. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్ని సబ్జెక్టులకు ఎలా వస్తుందో మనం గమనించినట్లయితే ఐ, వి, యు అండ్ యు వీటికి ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ హీ, సీ, ఇట్ అండ్ ఎనీ నేమ్కు V1తో పాటు SRES కూడా యాడ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక వీటితో పాటు ఎనీ నేమ్ కూడా ఇలాగే V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక చివరి సబ్జెక్టు దేకు V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో యూ విల్ రైట్ దిస్ నోట్స్ అండ్ యూ విల్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఓరల్ ప్రాక్టీస్ సెషన్. దిస్ సెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. You must practice every example minimum 10 times, then you will get easy spoken language. In any language, either English or any language, you have to practice each one example minimum 10 times, then you will get access in that course. Okay, simple present tense. Example 1, Ramu does exercise daily. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్బు అన్ని సబ్జెక్టులకు ఎలా వస్తుందో ఒకసారి మనం గమనిస్తే, మనం ఇంతకుముందుకు చెప్పినట్లు హీ, సీ, ఇట్ అండ్ ఎనీ నేమ్కు వర్బు పక్కల ఎస్ లేక ఈఎస్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఒకసారి ఇక్కడ గమనిస్తేనంటే చూడండి మీరు. ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ, వీ డూ ఎక్సర్సైజ్ డైలీ, యూ డూ ఎక్సర్సైజ్ డైలీ, యూ డూ ఎక్సర్సైజ్ డైలీ. ఓకే, ఇంతవరకు వర్బుకు పక్కన ఎస్ లేకుంటే ఈఎస్ ఏమీ రాలేదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ పాయింట్ విల్ కమ్ ఇన్ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్. సో యూ విల్ concentrate on this and you will practice like this. Okay, once again, Ramu does exercise daily, you do exercise daily, you do exercise daily, we do exercise daily, he does exercise daily, she does exercise daily, it does exercise daily, they do exercise daily, my friend does exercise daily, my friends do exercise daily. Okay, next we are going to another examples. From here you will use these examples to all 7 subjects and practice. Next example is Janapriya goes to school every day. ఈ ఎగ్జాంపుల్లో వర్బ్ వచ్చేసి గో. దీని 3 రూపాలు గమనించినట్లయితే గో V1, వెంట్ V2, గాన్ V3. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సందేశ్ లిజన్స్ న్యూస్ డైలీ. వర్బ్ వచ్చేసి లిజన్, లిజన్డ్, లిజన్డ్. నెక్స్ట్ సాయి ఫాలోస్ దిస్ టైం టేబుల్. వర్బ్ వచ్చేసి ఫాలో, ఫాలోడ్, ఫాలోడ్. నెక్స్ట్ రాజు మెయింటైన్స్ రెగ్యులారిటీ. వర్బ్ వచ్చేసి మెయింటైన్, మెయింటైన్డ్, మెయింటైన్డ్. ఓకే, నెక్స్ట్ సమత ప్రాక్టీసెస్ మ్యాథ్స్ డైలీ. వర్బ్ వచ్చేసి ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. తులసి టెల్స్ గుడ్ స్టోరీస్. వర్బ్ వచ్చేసి టెల్, టోల్డ్, టోల్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నరేష్ మిస్సెస్ క్లాసెస్ ఆఫెన్. వర్బ్ వచ్చేసి మిస్,
మిస్డ్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, మోహన్ సేవ్స్ మనీ. వర్బ్ వచ్చేసి సేవ్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ను మీరు అన్ని సబ్జెక్టులకు అప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, జనప్రియ గోస్ టు స్కూల్ ఎవ్రీడేను అన్ని సబ్జెక్టులకు అప్లై చేయండి. ఓకే, అలాగే మిగతా ఎగ్జాంపుల్స్ను కూడా ఇంతకుముందు స్లైడ్లో చూపించినట్లుగా అన్ని సబ్జెక్టులకు అప్లై చేస్తూ మీరు నోట్స్లో రాసుకొని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ఈజీలీ స్పోకెన్ లాంగ్వేజ్. ఓకే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, మనము విద్యార్థిగా నేర్చుకునేటప్పుడు మనము కొన్ని గుడ్ హ్యాబిట్స్ తప్పకుండా ఫాలో కావాలి. స్థిరమైన మనసు ఉన్నవాళ్ళు చదువుకున్నా చదువుకోకున్నా వాళ్ళు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. కానీ మనము ఈ కాలంలో ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాలంటే, మనం గొప్ప గొప్ప ఎక్స్పీరియన్స్ను అనుభవించాలంటే మనం తప్పకుండా ఉన్నతంగా చదువుకోవాలి. అందుకు మీరు ప్రతిరోజు ఎవ్రీడే మినిమం 6 hours మీరు చదువుకోవడానికి కేటాయించి తప్పకుండా టైం టేబుల్ అరేంజ్ చేసుకొని 6 hours స్టడీకి కేటాయించి చదువు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 2 hours, ఆఫ్టర్నూన్ 2 hours, ఈవినింగ్ 2 hours. ఓకే, విద్యార్థిగా మీరు అకాడమిక్ బుక్స్ చదివితే తరగతి వారీగా మీరు జ్ఞానాన్ని పొందుతారు. కానీ మీ లోపల ఆలోచన సామర్థ్యం విస్తరించాలంటే మీరు తప్పకుండా ఇతర పుస్తకాలు కూడా మంచి పుస్తకాలు తప్పకుండా చదవాలి. ఓకే, యాజ్ వెల్ యాజ్ యూ మస్ట్ స్లీప్ ఎవ్రీ డే మినిమం 8 hours. ఓకే, ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు 7 hours ఆర్ 6 hours తప్పకుండా నిద్రపోతే మీ మైండ్ స్ట్రాంగ్గా తయారవుతుంది. ఒకవేళ నిద్ర డిస్టర్బ్ అవుతుందంటే మీకు గ్రాడ్యువల్గా డిసీజెస్ వస్తూ ఉంటాయి. కనుక డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా సౌండ్ స్లీప్, వీ మస్ట్ నీడ్ సౌండ్ స్లీప్ అండ్ యూ మస్ట్ అరేంజ్ ఏ టైం టేబుల్. యూ విల్ ఫాలో రెగ్యులర్లీ దట్ టైం టేబుల్. మా ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇందులో మీకు ఎన్నో మంచి విషయాలు తెలుపబడి వాటిని అన్నింటినీ మీరు నోట్బుక్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మనసును స్థిమితంగా ఉంచుకోవడమే చాలా ముఖ్యం. ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. కాసేపు ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలను చదువుతూ మనసును స్థిమితంగా ఉంచుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.